ఇప్పుడు అవసరమా? బలోటరే దేనికి అది టైం జరిగిపోవాలి. ఒక్క పెళ్లి తప్ప. నమస్తే బాబు. నమస్కారం అండి. ఎవరా అబ్బాయి? మీ మనవడా? ఛ, ఊరుకోవయ్యా, వాడు నా కొడుకు. ఏంటి స్టిల్ రన్నింగా? గొప్పరండి బాబు. మీలాటోలు చూసినప్పుడే షెడ్కి పంపించేసిన వాళ్ళు కూడా సర్వీసింగ్ ఇవ్వాలనిపిస్తుంది. ఊరుకో. అదిగో సర్ప్రైజ్ అదిరిందా? పర్లేదు, షుగర్లెస్ బాబు. అవి షుగర్ ప్రాబ్లం కాదండి. ఇప్పుడే హోమియోపతి బిల్లలు వేసుకున్నాం కదా, ఇంకా నాలుగు మీద ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని అయిపోయా, ఇప్పుడు హోమియో మీద పడ్డావు. ఆ హోమియో వాడిన తర్వాతే జబ్బులన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. ఇప్పుడు కుర్రాడు పర్ఫెక్ట్లీ ఫిట్. నిన్నేనయ్యా? నన్నా? ఎస్ నేనే. కింద పడింది. ఇట్స్ ఓకే. కింద పడింది. వంగను. యు నో వాట్, మన 100 నోటు కింద పడితే వంగకుండా వెళ్ళిపోయాను. వదిన గారు చూశారుగా, కుర్రాడి కష్టపడే తత్వం. ఎవ్వరి ముందు వంగడు. వంగితే లేవుడు. ఏంటి ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా? కాబోయే మొగుడు పట్టుకుని అలాగైనా మాట్లాడడం? మొగ్గుడా? ఎవరికి? మీ కూతురుకా? ఏంటి సార్, మీకు ఇంకో కూతురుందా? బా నువ్వు ఉండవాయా? చూసారా వదిన దీని పొగరు? అరే పోనీ ఏదో కదా దీన్ని పెళ్లి చేద్దాం అనుకుంటే. అయినా దీనికి పెళ్ళెందుకు నాన్న? ఇది ఆల్రెడీ ఒకరితో లవ్ లో ఉంది. లవ్వా? మీకు తెలీదా? నిన్న రాత్రి ఇంటికి కూడా వచ్చాడు. పబ్లకి పార్కులకి తిరగటం, పొద్దున్నే లేచి హ్యాంగ్ ఓవర్ తగ్గిందా అని అడగడం చాలానే జరుగుతున్నాయి. ఇవన్నీ నీకెలా తెలిసే? మీకు తప్ప అందరికి తెలుసు. ఇదిగో వీడికి కూడా. ఓ ద చాక్లెట్ బాయ్, ఈ అంకల్ కి ఆపోజిట్ కలర్ ఉంటాడు. హే థాంక్యూ థాంక్యూ. ఏమిటే నువ్వు మాట్లాడవా? అవును, మా ఆఫీస్లో ఇంటర్న్, నాకంటే చాలా చిన్నోడు. నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అమ్మ కోకే అయితే చేసుకుంటా కూడా. ఏంటి? నువ్వు లేచి లోపలికి వెళ్ళవే. నువ్వు బయటికి పదా. ఆ కింద పడిన తీసిచ్చితే వెళ్ళిపోతాం. ఇదిగో వంగన మాత్రం వంగవు. నెవర్. చూపు అటు కాదు ఇటు నాడు.